ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో తెలిపింది. మొట్టమొదటిసారిగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందే బండి సంజయ్. రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ కి గురవుతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సిట్ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. ఈ విచారణలో భాగంగా గతంలో తమ ఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు ఆరోపించి ఫిర్యాదు చేసిన నేతలకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వారి వాంగ్మూలం రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పదుల సంఖ్యలో నేతలు సిట్ అధికారులకు తమ వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. రైట్, ఇక మొట్టమొదటిసారిగా అయితే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు బండి సంజయ్. మరి ఇప్పుడు బండి సంజయ్ కి అయితే ఇటు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు, విచారణకు రావాలని. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పుడు బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ అనేది చాలా కీలకం కదా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సిట్ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24వ తేదీన గెస్ట్ హౌస్ లో హాజరు కావాలని చెప్పి కూడా ఇందులో పేర్కొన్నాడు. ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాన్ని మొట్టమొదటిసారిగా తెరపైకి బండి సంజయ్ తీసుకొచ్చారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, అంతేకాకుండా చాలా మంది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి బండి సంజయ్ మొదటిసారిగా ఈ యొక్క తెరపైకి తీసుకొచ్చారు. దాని తర్వాత ఈ యొక్క కేసులు కూడా నమోదైన నేపథ్యంలో చూస్తే మాత్రము ఎస్ఐటి మాజీ చీఫ్ ప్రభాకర్ రావే దీనికి సంబంధించి మూల కారణంగా దీనికి సంబంధించి పోలీసులు భావించి అతని పలు సార్లు కూడా విచారణ కొనసాగించారు. అయితే బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఆధారంగా చూస్తే మరింత కీలకంగా ఈ యొక్క సమాచారం లభించినట్టుగా దీనికి సంబంధించి సిట్ అధికారులు భావిస్తున్నారు. కానీ బండి సంజయ్ సంబంధించిన నేపథ్యంలో ఈ నెల 24న హాజరైన దాని తర్వాత బండి సంజయ్ ఎలాంటి అంశాలు దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు మాత్రం సిట్ అధికారులకు అందజేస్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ యొక్క కేసుకు సంబంధించి చాలా మంది కూడా తమ ఫోన్స్ రికార్డ్ అవుతున్నాయి, ట్రాపింగ్ జరిగిన నేపథ్యంలోనే పూర్తిగా తమను వేధించారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, అంతేకాకుండా వ్యాపారస్తులు వీరంతా కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన మాట్లాడిన పరిస్థితి కూడా గమనించాము. అయితే ఇదే తరహాలో కూడా బండి సంజయ్ సంబంధించి ఒక విచారణ కొనసాగిస్తారు. ఆ విచారణలో భాగంగా చూస్తే ఎలాంటి అంశాలు మాత్రం తెరపైకి వస్తాయనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేనికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ పిటిషన్ పై తాజాగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు మెరిట్స్ లోకి, పీటీ వారెంట్స్ లోకి వెళ్లట్లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. రెట్టికైతే అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకైతే సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అంటే ఈ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి వల్లభనేని సుప్రీంకోర్టు అక్రమ మైనింగ్ కేసు దీనికి సంబంధించి ముందస్తు ఫీజు మంజూరు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులపై
ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వెనుకుంటూ ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని కూడా సుప్రీంకోర్టు లోయర్ కోర్టును కూడా తప్పుపట్టడం జరిగింది. ఈ పిటిషన్ పై తాజాగా విచారణ చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేస్తుంది. ముఖ్యంగా కేసు మెరిట్స్ కావచ్చు, అట్లాగే సింటి వారెంట్స్ లోకి వెళ్ళడం లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ ఇరువురి వాదనలో విన్నటువంటి ధర్మాసనం మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వారం రోజుల్లో ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేస్తామని కూడా ఏపీ ప్రభుత్వం నుంచి కూడా న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తున్న 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని కూడా ధర్మాసనం భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు వంశీ రీసెంట్ గానే చాలా కేసులు అతను రిమాండ్ ఖైదీగా ఉండి బయటకు రావడం జరిగింది. రీసెంట్ గా నూజివీడు కోర్టుకు సంబంధించినటువంటి కూడా నకిలీ పట్టాల కేసులో వంశీని అరెస్ట్ చేయడం, దాని పొంది చాలా కేసుల్లో వర్ధనకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించి కూడా అతను రిమాండ్ ఖైదీగా ఉండడం జరిగింది. రీసెంట్ గా అక్రమ మైనింగ్ అనేది గతంలో కూడా దీని ప్రస్తావన తీర్చివారానికి పోలీసు నుంచి వస్తున్నాయన్న నేపథ్యంలో వంశీ అడ్వకేట్ అట్లాగే వంశీ కుటుంబ సభ్యులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ముందుగానే సుప్రీంకోర్టును అదే హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం వంటి పరిణామాలు గతంలో చేసుకున్నాయి. అయితే వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ సుప్రీంకోర్టులో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కూడా మరో 2 వారాల్లో ఈ కేసుకు సంబంధించి తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం భావిస్తూ ఉంది. అలాగే శ్రీనివాస్, మరి సుప్రీంకోర్టు చెప్పిన విషయంపై ఇటు వంశీ తరపు న్యాయవాది ఏమంటున్నారు? నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతున్నారు? అంటే తీర్పు రావడానికి ఇంకా 2 వారాలు గడువు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా వంశీ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ న్యాయవాదులు కూడా దీనికి అంటే నెక్స్ట్ ఏం చేద్దాం, తీర్పు వస్తే కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఆ తీర్పు వచ్చేలోపు వీళ్ళు న్యాయం చెప్పిన సలహాలు కూడా తీసుకొని నెక్స్ట్ అంటే సుప్రీంకోర్టు ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వంశీ తరపు న్యాయవాదులు పరిగణలోకి తీసుకోవడం, నెక్స్ట్ ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలని దానిపై కూడా వీళ్ళు ఒక ఆలోచనకు రావడానికి ముందుగానే ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇంకా 2వ తీర్పు వెలువడించడానికి 2 వారాల సమయం ఉన్నందున అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. అట్లాగే ఈ వంశీ తరపు న్యాయవాదుల నుంచి కూడా వాదనలు పూర్తయ్యాయి. దీన్ని స్టే ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు 2 వారాలు గడివడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నా. ప్రస్తుతానికి వంశీ తరపు న్యాయవాదుల నుంచి అయితే ఏ విధమైన ప్రకటనలో బయటకు రాలేదు. అయితే ఈ వంశీ ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద కండిషన్ బెయిల్ మీద బయట ఉన్న నేపథ్యంలో ఇతన్ని అంటే మళ్ళీ ఒకవేళ కనుక సుప్రీంకోర్టు కనుక ఈ కేసు ముందస్తు బెయిల్ కనుక డిస్మిస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వంశీని అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి. వీటన్నిటిని అంటే ఈ 2 వారాల్లో వంశీ తరపు న్యాయవాదులు ఏం చేస్తారో, అట్లాగే పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధిష్టానం ఈ ఇష్యూలో జోక్యం చేసుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్కూల్ బస్ బోల్తా పడింది. శ్రీ సాయి విద్యా సంస్థలో బస్ విద్యార్థులను తీసుకుని స్కూల్ కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 25 మంది విద్యార్థులు ఉన్నారు. స్థానిక రైతులు రక్షించి విద్యార్థులను హుటాహుటిన అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. కాగా విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్కూల్ బస్ బోల్తా పడింది. శ్రీ సాయి విద్యా సంస్థలు బస్ విద్యార్థులను తీసుకుని స్కూల్ కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 25 మంది విద్యార్థులు ఉన్నారు. స్థానిక రైతులు రక్షించి విద్యార్థులను హుటాహుటిన అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. కాగా విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, మనం చూసుకుంటే ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం కమ్మళ్లపాడు గ్రామం వద్ద ఏదైతే ఆ గ్రామ శివారులో ప్రైవేటు బస్సు పంట చేలోకి పొందబడినట్టు చెప్పుకోవచ్చు. ఈ శ్రీ సాయి విద్యా సంస్థలకు చెందినటువంటి బస్సుగా గుర్తించారు. అయితే దీనంతటికీ కూడా ప్రధానమైన కారణం డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ అనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా సమాచారం ఇవ్వడంతో ఆ తల్లిదండ్రులందరూ కూడా ఆ బస్సులో ఉన్నటువంటి 25 మంది విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రాణాపాయ స్థితి ఎవరికీ లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నా, కొంతమందికి మాత్రం తీవ్ర గాయాలైన వీళ్ళందరినీ కూడా తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన చికిత్స కోసం అక్కడ ఉన్నటువంటి వైద్యులందరూ కూడా కృషి చేస్తున్నారు. అయితే పిల్లలు ఉదయం లేచి ఏదైతే స్కూల్ కి వెళ్లి క్షేమంగా వస్తారని ఎదురు చూసే తల్లిదండ్రులకు మాత్రం తీవ్ర ఆవేదన మిగిలిందని చెప్పుకోవాలి ఈ విషయాన్ని. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో మాత్రం కొంతవరకు ఊపిరి పీల్చుకున్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఇటువంటి పరిస్థితికి కారణమైనటువంటి డ్రైవర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారందరూ కూడా స్కూల్ యాజమాన్యాన్ని తెలియజేస్తున్నారు. చాలా రైట్, థ్యాంక్ యూ మోహన్. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గల్ఫ్ కార్మికులకు నష్టపరిహారం చెల్లించలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. దీంతో నష్టపరిహారం అందించామని బీఆర్ఎస్ కు కనువిప్పు కార్యక్రమం నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది. దీంతో వేల్పూరులో సిపి సాయి చైతన్య 144 సెక్షన్ విధించారు. వేల్పూరులో ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ నాయకులు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గల్ఫ్ కార్మికులకు నష్టపరిహారం చెల్లించలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. దీంతో నష్టపరిహారం అందించామని బీఆర్ఎస్ కు కనువిప్పు కార్యక్రమం నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది. దీంతో వేల్పూరులో సిపి సాయి చైతన్య 144 సెక్షన్ విధించారు. వేల్పూరులో ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ నాయకులు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు.
హైకోర్టు చెప్పినట్లు తెలంగాణ స్థానిక ఎన్నికలకు ముహూర్తం కుదురుతుందా లేదంటే మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందా? బీసీ రిజర్వేషన్లు పెంచుతూ పంచాయతీ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఎప్పటిలోగా ఆమోదముద్ర వేస్తారు? అసలు ఆమోదం ఇస్తారా లేదంటే న్యాయ సలహా పేరుతో ఆలస్యం చేసే అవకాశం ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు గత తీర్పులకు భిన్నంగా 50% రిజర్వేషన్ల సీలింగ్ దాటుతూ ఆర్డినెన్స్ తేవడమే గవర్నర్ ముందున్న న్యాయ సందేహం అనే టాక్ వస్తుంది. గతంలో పంచాయతీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పంపించడంతో ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే ఛాన్స్ ఉన్నట్లు హస్తినలో ప్రచారం జరుగుతుంది. రాష్ట్రపతి దగ్గరున్న పంచాయతీ రిజర్వేషన్ల బిల్లుపై మోడీతో మాట్లాడి 9వ షెడ్యూల్లో చేర్చేలా తగు చర్యల కోసం విన్నవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బీసీ సంఘాల నుంచి ప్రతిపక్షాల నుంచి 42% బీసీ రిజర్వేషన్ల కోసం రేవంత్ సర్కార్ పై తీవ్ర ఒత్తిడి ఉంది. బిల్లు తెచ్చినా ఆర్డినెన్స్ చేసినా చివరకు 42%తో ఎన్నికలు జరగకపోయినా స్థానిక సమరం మరింత ఆలస్యమైన రేవంత్ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదనే విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తానికైతే ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చే ముందైతే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే ఛాన్స్ ఉన్నట్లు అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, యశాలిని, తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ గడువులోపు అంటే హైకోర్టు ఇచ్చినటువంటి గడువు సెప్టెంబర్ 30వ తేదీ లోపు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధత ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో ఇటు కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటు అధికార పార్టీకి మాత్రం ఇది కత్తి మీద సాములాగానే ఉంది అన్నటువంటి సిచ్యువేషన్ అయితే పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు కావచ్చు, ఇటు ప్రభుత్వ వర్గాలు కావచ్చు ఇటు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదే చెప్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి సంబంధించి మేము 42% రిజర్వేషన్లు కల్పించి తీరుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇటు మంత్రులు కానివచ్చు, ముఖ్యమంత్రి కానివచ్చు అదే ప్రకటనలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గతంలోనే అసెంబ్లీ తీర్మానం చేసి ఇప్పటికే దాన్ని ఇటు గవర్నర్కి పంపితే గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. దాన్ని 9th షెడ్యూల్లో చేరిస్తే 50% సీలింగ్ దాటుతుంది కాబట్టి 9th షెడ్యూల్లో చేరిస్తే సో అప్పుడు రాష్ట్రానికి 42% బీసీలకు రిజర్వేషన్లు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం సో ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు బీజేపీ నేతలు కొంతమంది ఎంపీలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 9th షెడ్యూల్లో చేర్చాలంటే దీనికి సంబంధించి ఒక నేషనల్ వైడ్ పాలసీ ఉండాలి అని చెప్పి కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇతర మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనము చూస్తా ఉన్నాము. దీనికి సంబంధించి ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ముసాయిదా తయారు చేసి గవర్నర్ వద్దకు ఫైల్ను పంపించడం జరిగింది. అది న్యాయశాఖ నుండి నేరుగా గవర్నర్ వద్ద ప్రస్తుతం అది పెండింగ్లో ఉంది. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి అమెండ్మెంట్ చేస్తూ 285లో ఉన్నటువంటి ఏదైతే ఉందో సో అందులో ఉన్నటువంటి 50% సీలింగ్ను తొలగించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్యాబినెట్లో తీర్మానం చేసింది. ఆ తీర్మానం ముసాయిదాను గవర్నర్ వద్దకు పంపడం జరిగింది. అయితే గవర్నర్ దాన్ని ఆమోదిస్తారా లేదా అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి పంచాయతీరాజ్ సవరణ చట్టం ఏదైతే ఉందో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్ పంపితే గవర్నర్ దాన్ని రాష్ట్రపతి వద్ద పంపడం జరిగింది. ప్రస్తుతం అది రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. సో మళ్ళీ తిరిగి అదే అంశాన్ని ఆర్డినెన్స్ రూపంలో
తీసుకురావాలంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రాష్ట్రపతి అనుమతి అవసరం అని చెప్పి కొంతమంది ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు లీగల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల నేతలు కావచ్చు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అందులో ఉన్న అంశం, అదేవిధంగా ఈ ఆర్డినెన్స్లో ఉన్నటువంటి అంశం ఒకటే అంశం కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న అంశానికి సంబంధించి గవర్నర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అన్న ఆలోచనలు, అన్న మాటలు కూడా ప్రస్తుతం అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఒకవేళ గవర్నర్ కనుక ఈ నిర్ణయం తీసుకోక మళ్ళీ దీన్ని న్యాయ సలహా కోరుతారా, లేదంటే మళ్ళీ తిరిగి రాష్ట్రపతికి పంపిస్తారా అన్న మీమాంస కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి నిర్ణయం అప్పుడే తీసుకోరు గవర్నర్, ఎందుకంటే ఇందులో చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ రాష్ట్రంలో మాత్రం హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో సెప్టెంబర్ 30 గడువు వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేయాలి, నెల రోజుల లోపలని చెప్పేసి గడువు ఇచ్చింది. దాదాపు మరో 4-5 రోజుల్లో ఈ నెల రోజుల గడువు కూడా పూర్తి కాబోతున్న ఈ తరుణంలో ఇప్పటికే రిజర్వేషన్లు గతంలో ఉన్నటువంటి ఏదైతే 50% రిజర్వేషన్లకు సంబంధించి ఉన్న దానిలో రిజర్వేషన్లు పూర్తి అయ్యాయి. కానీ ఏదైతే 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే దానికి సంబంధించి ఆర్డినెన్స్ రావాల్సి ఉంటుంది, అది షెడ్యూల్ రావాల్సి ఉంటుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత బీసీ డెడికేషన్ కమిషన్ ఈ 42% రిజర్వేషన్కు సంబంధించి అప్పుడు కొత్త రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఇవ్వాలంటే ఇప్పుడు జరిగే పరిస్థితి ఉంటుందా ఈ సమయం లోపల అన్న చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తారు అని ఒక చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వానికి పంపినటువంటి ఏదైతే బిల్లు ఉందో దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి 9th షెడ్యూల్లో చేర్పించేలా ప్రధానమంత్రి చొరవ తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీని కూడా అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకవేళ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు తీసుకువస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని చర్చకు పట్టుబడుతుందా అన్నటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఈరోజు ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఏం మాట్లాడబోతా ఉన్నారు, దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పటికీ కూడా మేము ఖచ్చితంగా రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నాము అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కానీ ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు బీసీ సంఘాలు కావచ్చు, ఒకవేళ ఈ సెప్టెంబర్ 30వ తేదీ లోపు హైకోర్టు విధించినటువంటి గడువు లోపల ఎన్నికలు జరగకపోయినా, అదేవిధంగా 42% రిజర్వేషన్లు అమలు చేయకపోయినా ప్రభుత్వానికి మాత్రం అది పెద్ద డిసడ్వాంటేజ్గా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పేసి కూడా ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి గవర్నర్ ప్రస్తుతం ఇదంతా కూడా గవర్నర్ కోర్టులో బాల్ ఉంది అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. గవర్నర్ ఏం చేయబోతా ఉన్నారు, ఈ ఆర్డినెన్స్ను ఆమోదిస్తే వీలైనంత తొందరగా కూడా ఈ ఎన్నికలు జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్కోప్ ఉంటుంది, లేదంటే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వ వర్గాల్లో ఎన్నికలకు ప్రిపేర్ కావాలని చెప్పేసి ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు ఇటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్ల స్థానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ యొక్క అబ్స్ట్రాక్ట్ను కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ సిద్ధం చేసుకోవాలని చెప్తా ఉన్నా, మరొక వైపు మాత్రం 42% ఏదైతే బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా సందిగ్ధత అనేది కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఏదైతే 2018లో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ కోరుతూ ఇప్పటికే ఆర్డినెన్స్ ఇవ్వాలని గవర్నర్కు కోరారు. కాబట్టి ఇది రాష్ట్ర పరిధిలోని గతంలోని ఇది చట్టమే కాబట్టి దీనికి అమెండ్మెంట్ చేయాలంటే ఆర్డినెన్స్ సరిపోద్ది, ఇది గవర్నర్ చేతిలోనే ఉంటుంది అని ఒకవైపు కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది ఇంతకుముందే పంచాయతీరాజ్ చట్టం ఇప్పటికే ఇది అసెంబ్లీలో పాస్ చేసి అమెండ్మెంట్ కోసం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. కాబట్టి రాష్ట్రపతి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని గవర్నర్ ఏ విధంగా తీసుకుంటారు అని ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఈ చర్చల నేపథ్యంలో అసలు ఏం జరగబోతా ఉంది, ఇప్పుడు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారా, ఒకవేళ గవర్నర్ కనుక నిర్ణయం లేట్ చేస్తే, తాత్సారం చేస్తే ఆయన న్యాయ సలహా కోసం ఆ యొక్క ఆర్డినెన్స్ న్యాయ సలహా కోసం పంపిస్తే ఇంకా మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ
మరింత లేట్ చేయడం వల్ల ఖచ్చితంగా అది ప్రభుత్వానికి పెద్ద మైనస్గా మారే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇటు బీసీ సంఘాలు కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ కావచ్చు, ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి ఇప్పటికే విమర్శలు వెలువెత్తుతున్న నేపథ్యంలో మరింత లేట్ అయితే మాత్రం ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశమే ఎక్కువ ఉంది అని చెప్పేసి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది. రేవంత్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత సో ఎట్లాంటి అష్యూరెన్స్ ప్రభుత్వానికి రాబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ తెలియాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.